మంగళవారం నాడు జరిగిన ఈ సంఘటన చాలా మందికి దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా బెంగుళూరులో జరిగిన ఈ ఘటన చాలా మంది వైరల్ అయింది. సో ఆ విషయం ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మన మంగళవారం నాడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి జీటీ మాల్కి వెళ్ళారు. సో అంతకన్నా ముందు మనం మాట్లాడుకుందాం. మామూలుగా పల్లెటూరు వేసేదారు అంటే ఎవరికైనా చిన్న చూపులాగా ఏదో నేను చిన్నప్పటి నుంచి పట్టణాలనే తిరిగిన సిటీలనే విరిగిన అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. వాడు విరింది ఊర్లోనే, అది మర్చిపోడు. పల్లెటూరులన్నా వాళ్ళ వేషధారణ వాళ్ళ తల కొప్పు కానీ లేకపోతే లుంగి కానీ లేకపోతే ధోతి కానీ ఆ కండువ కానీ అవన్నీ తువాలలు కానీ చూస్తూ ఉంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళకు కొంచెం చిరాకులు వేస్తూ ఉంటుంది. అంటే ఏదో చిన్నప్పటి నుంచి ఏదో ఆయన మొత్తం సిటీలనే మొత్తం పెరిగినట్టు, హైదరాబాద్నే బతికినట్టు లేకపోతే పట్టణాలనే బతికినట్టుగా చూస్తూ ఉంటాడు. వాడు ఊళ్ళోకి వచ్చిందని మర్చిపోతాడు వాడు. సో అది ఇప్పుడు కూడా అట్లా చులకన చేయొద్దు. ఎప్పుడు చులకన చేయొద్దు, ఎవరిని రైతుని అస్సలు చులకన చేయొద్దు. రైతన్న లేనిదే ఇవాళ ప్రపంచమే లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెద్ద మనుషులు ఎప్పుడైనా తలబా కట్టుకొని లేకపోతే లుంగి కట్టుకొని ఒక వైట్ షర్ట్ వేసుకుంటా టువాల కప్పుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తూ ఉంటారు. మనకు స్వేచ్ఛ స్వేచ్ఛ, మనకు స్వేచ్ఛ ఉంది, ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాం. బట్టలు ఇప్పైతే తిరుగుతలేం కదా. సో మంచిగా ఉంటున్నాం, మంచిగా చేస్తున్నాం, ఇంక అన్యాయం చేయట్లేదు. ఇవాళ మొత్తం ఏదో 2 రూపాయలు సంపాదించగానే గల్లెగరేసిన తీసుకుని నువ్వెంతరా నేనెంతరా అని మాట్లాడుతూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మీరు కూడా. ఏదో పాయింట్ వేసుకోకపోతే తప్పు, లుంగి వేసుకుంటే తప్పు, ధోతి కట్టుకుంటే తప్పు. సో అది కరెక్ట్ కాదు. అయితే ఒక తండ్రి కొడుకు మామూలుగా సిటీకి వస్తూ ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళ కొడుకులు చూస్తానికి అని చెప్పేసి. ఎప్పుడు పిల్లలే కాకుండా తండ్రులు కూడా వస్తూ ఉంటారు, తల్లులు వస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు. బెంగళూరులో ఒక సినిమాకి పోదాం బా డాడీ అని చెప్పి తీసుకొని పోయాడు. ఆయన వేషధారణ ధోతి ఉంది, వైట్ షర్ట్ ఉంది, తలపాగా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆ లోపలికి ఎంటర్ కాగానే ఆయన బిచ్చపైన బిచ్చపొడా అన్నట్టు చూసిరట. తర్వాత లోపలికి రానిలేదంట. మీరు ధోతి కట్టుకుంటే మీకు సినిమాకి ఎలో లేదు అని చెప్పేసి ఆ మేనేజర్ కూడా అడ్డుకున్నాడంట. సెక్యూరిటీతో పాటు ఆ మేనేజర్ కూడా అడ్డుకున్నాడంట. సో అది చూసి మీరు ఈ ఈ ఈ పద్ధతి కరెక్ట్ కాదు, మీరు అట్లా ఆపడం కరెక్ట్ కాదు, అట్లా చులకన చేయడం కరెక్ట్ కాదు, మనిషిని నిలదీయడం కరెక్ట్ కాదు, బట్టల గురించి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. పాయింట్ వేసుకొస్తేనే మేము చేస్తాము, లోపలికి పంపిస్తాము, లేకపోతే ధోతి కట్టుకుంటే పంపించం అనేది అది కరెక్ట్ కానే కాదని ఎంత వివరించినా కానీ ఆయన పంపించలేదంట. సో బయటకు వెళ్ళిపోయిందంట. బయటకు వచ్చి ఇద్దరు ముగ్గురితో డిస్కషన్ చేసేసరికి ఏం బ్రదర్ అట్లా ఎట్లుంటుంది, ఇది కరెక్టేనా కాదా అని చెప్పేసి అందరు కలిసి తిరగబడి మళ్ళీ మాట్లాడితే సో అప్పుడు పెద్ద గొడవ అయిపోయింది. 100 మంది ఆటోమేటిక్ అక్కడ. ఎందుకంటే జెన్యూన్ రీజన్ ఉంది అక్కడ. జెన్యూన్గా ఆ పెద్ద మనిషి సైడ్ సపోర్ట్గా ఉంది. ఎవడైనా సపోర్ట్ చేస్తాడు. చూస్తున్నాగా 100 మంది పోగైపోయారు అక్కడ. చాలా మందికి భయపడి వెంబడే వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పిస్తారు. అంటే క్షమాపణ చెప్పి లోపల తీసుకుపోయి సినిమా టికెట్ ఫస్ట్ సీట్లు అవి తీసుకుపోయి కూర్చోబెట్టారంట. సినిమా కూడా చూసిండు. తర్వాత ఇది అదే టైంలో ఏదైతే వీళ్ళని అవమానించారు అదే టైంలో కొంచెం వీడియోలు కూడా తీసుకున్నాడు వాళ్ళ కొడుకు. సో ఆ మేనేజర్ కొంచెం తిట్టడం కానీ అట్లాంటి బూతులు కానీ అట్లాంటివి కొంచెం ఘర్షణ టైప్ ఉన్నాయి. అవన్నీ కూడా వైరల్ అయినాయి. ఆ వైరల్ అయిన విషయం రైతు సంఘాలు వచ్చేసి ఆ మాల్ ముందర ధర్నా చేసిరు. మా రైతులకు ఇలా అన్యాయం జరుగుతుంది, మీరు ఇలా చిన్న చూపు చేస్తున్నారు, అలా కరెక్ట్ కాదు, మీరు ఖచ్చితంగా మాల్ మీద చర్యలు తీసుకోవాలి, ఆ రైతుకు క్షమాపణ చెప్పాలి, ఆ రైతుకు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ తరఫు నుంచి అని చెప్పేసి మాట్లాడితే అది పోయి అసెంబ్లీ దాకా పోయింది, రాజకీయ చర్చ జరిగింది, ఇవన్నీ జరిగినాయి. మీరు ఏదైతే తీసుకొచ్చిందో ఇష్యూ అది కరెక్ట్ ఇష్యూనే. సో అది ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ దాన్ని సహకరించారు. అది అలా చేయడం కరెక్ట్ కాదు. సో వాళ్ళ మాల్ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి 7 రోజులు ఏదైతే జీటీ వరల్డ్ మాల్ ఉందో బెంగళూరులో దాన్ని సీజ్ చేశారంట. సీజ్ అంటే లైక్ బ్యాన్ చేశారు. 7 రోజుల వరకు ఆ మాల్ అనేది ఓపెన్ చేయొద్దని చెప్పేసి. సో కొన్ని కోట్లు లాస్ కదా, దీనివల్ల కొన్ని కోట్లు లాస్. దాంతోపాటు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఇంకేదో కట్టలేదని చెప్పేసి అది కూడా బయటికి తీసారట పోలీసు వాళ్ళు. సో దానివల్ల ఇంకా నష్టం. అందుకనే ఎప్పుడు కూడా గెలుపుకోకూడదు ఎవరిని కూడా. ఉన్నంతలో ఉండాలి నిమ్మలంగా. ఇప్పుడు గెలుపుకుంటే చూసినావా ఎన్ని రకాలుగా నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. లాస్ట్కి ఆ మాలోళ్ళు ఏం చేసిరు, ఆ పెద్ద మనిషిని సత్కరించి పుల్లదండేసి శాల్వా కప్పి అవన్నీ చెప్పి క్షమాపణ డైరెక్ట్గా అడిగిరంట. సో ఫైనల్గా ఆ విధంగా ముగిసింది. ఓకేనా. సో ఇట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. ఎవరు కూడా కరెక్ట్ కాదు ఆ విధంగా చేయడం. ఓకేనా. మనుషులందరం సమానమే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వందే మాత్రం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.